వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అగోచర ఆస్ట్రోనాలజీ యూట్యూబ్ ఛానల్. నేను మీ అగోచర. మనం కిందటి వీడియోలో భావచక్రం ఎలా వేయాలి అనేటటువంటి విషయం గురించి మనం తెలుసుకున్నాం. సో ఆ జాతకం గురించే, ఆ జాతకంలోనే ఈ వీడియోలో మొదటి భావం గురించి పూర్తి విశ్లేషణ అనేటటువంటిది ఇప్పుడు నేను చేస్తాను. చూడండి, రాశి చక్రంలో లగ్నము కుంభంలో ఉదయించింది. ఇక గ్రహస్థితి చెప్తాను. రాశి చక్రంలో రవి వృశ్చికంలో, చంద్రుడు మిథునంలో, కుజుడు కర్కాటకంలో, గురువు కన్యలో, శుక్రుడు మకరంలో, శని మకరంలో, రాహువు వృశ్చికంలో, కేతువు వృషభంలో ఉన్నారు. అయితే మనం భావచక్రం వేసేటప్పుడు అది ఎలాగా గ్రహాలు మారుతాయి అనేటటువంటి విషయము క్రిందిటి వీడియోలో మనం తెలుసుకున్నాం. దాని కొనసాగింపుగానే అదే జాతకంలోనే ఇప్పుడు మనం చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు భావచక్రం వేసేటప్పటికి ఏమైంది అంటే శని మొదటి భావంలోకి వచ్చింది, అలాగే కేతు 5వ భావంలోకి వచ్చింది, చంద్రుడు 6వ భావంలోకి వచ్చాడు. ఇప్పుడు భావచక్రంలో ఏమో మొదటి భావంలో శని ఉన్నాడు, 2, 3, 4 భావాల్లో ఏ గ్రహము లేదు, 5వ భావంలో కేతు, 6వ భావంలో చంద్రకుజులు, 7వ భావంలో ఏ గ్రహము లేదు, 8వ భావంలో గురువు ఉన్నాడు, 9వ భావంలో ఏ గ్రహము లేదు, 10వ భావంలో బుధుడు, 11వ భావంలో రాహువు రవి ఉన్నారు. సాధారణంగా రాశి చక్రంలో ఇక్కడ ఎలా ఉన్నారు? వృశ్చికంలో ఉన్నారు. కానీ భావం వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 10 అవుతుంది ఇక్కడ. కానీ మనం భావం వచ్చేటప్పటికి 11వ భావంలో రాహు రవి ఉన్నారు. ఎందుకంటే వాటి యొక్క డిగ్రీలను బట్టి ఆ విధంగా మారింది. శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు. నవాంశ వచ్చేటప్పటికి నవాంశలో లగ్నము తులలో ఉదయించింది. నవాంశ లగ్నము తుల. ఇక్కడ శని, ఇప్పుడు లగ్నాధిపతి ఇక్కడ కుజుడు, శని ఎక్కడ ఉన్నారు? కర్కాటకంలో ఉన్నాడు, కుజుడితో ఉన్నాడు. లగ్నాధిపతి నవాంశలో కర్కాటకంలో కుజుడితో కలిసి ఉన్నారు, రవి మీనంలో ఉన్నారు. సరే, ఈ గ్రహస్థితిని తీసుకొని మనము మొదటి భావ విశ్లేషణ చేద్దాం. మొదటి భావం అనగా లగ్నం. లగ్నం గురించి మనం విశ్లేషణ చేయాలి అంటే ముందుగా లగ్నం ఎక్కడ ఏర్పడింది అనేది చూసుకోవాలి. లగ్నము అంటే మొదటి భావస్ఫుటం, మొదటి భావ మధ్య. మొదటి భావ మధ్య అంటే ఏమి లేదు, మొదటి భావస్ఫుటంగా మనం తీసుకుంటాం. ఇప్పుడు మొదటి భావం అనేటటువంటిది, మొదటి భావ మధ్య అనేటటువంటిది కుంభంలో పడింది. ఇక భావాధిపతి ఎవరు? మొదటి భావం అనేటటువంటిది కుంభంలో పడింది కాబట్టి దీని అధిపతి వచ్చేసి కుంభం, కాబట్టి కుంభం అధిపతి వచ్చేసి శని. భావంలోని గ్రహం మొదటి భావంలో, ఇది భావచక్రం కదా, మొదటి భావంలో శని ఉన్నాడు. తర్వాత భావాన్ని భావాధిపతిని చూస్తున్న గ్రహం. భావాన్ని భావాధిపతిని చూస్తున్న గ్రహం ఎవరు? కుజుడు చూస్తున్నాడు. ఇక్కడ 7వ దృష్టితో భావాధిపతి అంటే లగ్నాధిపతిని, శనిని 7వ దృష్టితో మరియు లగ్నాన్ని 8వ దృష్టితో చూస్తున్నాడు. దృష్టి అనేటటువంటిది రాశి చక్రంలోనే చూడాలి, భావంలో కాదు. ఇప్పుడు మొదటి భావ కారకుడు ఎవరు? రవి. రవి ఎక్కడ ఉన్నాడు? వృశ్చికంలో ఉన్నాడు. భావం వచ్చేటప్పటికి 11వ భావంలో ఉన్నాడు. సరే, ఇప్పుడు మనకు పరాశర మహర్షి చెప్పిన విధంగా మొదటి భావ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహం రూపంచ జ్ఞానంచ వర్ణం చైవ బలాబలౌ సుఖం దుఃఖం స్వభావం చ లగ్న భావాన్ని నిరీక్షయేత్. అంటే మొదటి భావం గురించి, మొదటి భావం ద్వారా ఏమేమి మనం తెలుసుకోవచ్చు అంటే దేహము, రూపము, జ్ఞానము, వర్ణము, బలము, బలహీనత, సుఖము, దుఃఖము, స్వభావము అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ఈ జాతక విశ్లేషణలో ఈ గ్రహస్థితిని బట్టి ఇతని యొక్క దేహం ఎలా ఉంటుంది, రూపం ఎలా ఉంటుంది, జ్ఞానం ఎలా ఉంటుంది అన్న విషయం, ప్రతి విషయాన్ని కూడా ఒక్కొక్కటిగా నేను వివరిస్తాను. ఇప్పుడు దేహం గురించి తెలుసుకుందాం.
దేహము అంటే మన శరీరం, మన అవయవ నిర్మాణంతో కూడినటువంటిదంతా కూడా మన దేహంగా మనం పరిగణిస్తాం. సో ఇక్కడ మొదటి భావం అనగా లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి ఆ శనిపై మరలా కుజదృష్టి ఉంది, గురు దృష్టి కూడా ఉంది, మరియు లగ్నంపై కుజదృష్టి ఉంది. దీన్ని బట్టి చూస్తే సన్నని పొడవైన ఎముకలు కనబడేటటువంటి శరీరం కలిగి ఉంటారు. అయితే గురువు చూస్తున్నాడు కాబట్టి కొద్దిపాటి కండ కూడా కలిగి ఉంటారు. కళ్ళు కొంచెము లోపలికి ఉంటాయి. ఇక వెంట్రుకలు కొంచెము మందంగా గుబురుగా ఉంటాయి. పలువరుస కొంచెము సక్రమంగా ఉండదు, కొంచెం ఎత్తుగా ఉండడం కానీ లేకపోతే వంకరగా కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇది దేహం యొక్క పరిస్థితి. ఇప్పుడు రూపం గురించి తెలుసుకుందాం. రూపం ఎలా ఉంటుంది అంటే, ఈ జాతకులు లగ్నంలో శని ఉండడము వలన చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. మొహంలో ఒక సీరియస్నెస్ ఉంటుంది. నవ్వు అనేటటువంటిది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇతని అందం కంటే వ్యక్తిత్వం చాలా బలంగా ఉంటుంది. మాటలు చాలా తక్కువగా మాట్లాడతాడు. కావున రూపము ఈ విధంగా ఉంటుంది. తర్వాత జ్ఞానం. ఇక్కడ గురువు, కుజుడు, శని ముగ్గురి యొక్క గ్రహాల ప్రభావం ఉండటం చేత ఇతని యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంటుంది అంటే, విశ్లేషణాత్మకమైనటువంటి పరిశీలన ఉంటుంది, సమస్య పరిష్కారం ఉంటుంది, ఏదైనా ఒక పనిని క్రమశిక్షణతో చేయగలుగుతారు, చాలా హుందాగా నిదానంగా మాట్లాడేటటువంటి, ఆచితూచి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. శాస్త్ర సాంకేతిక విషయాలపై ఆసక్తి, వాటిపై పట్టు ఉంటుంది, వాటిని అర్థవంతంగా నేర్చుకోగలిగేటటువంటి శక్తి ఉంటుంది. ఇది జ్ఞానం గురించి. తర్వాత వర్ణం. వర్ణం అంటే రంగు. లగ్నంలో సాధారణంగా శని ఉన్నప్పుడు మనిషి సాధారణంగా నల్లగానే ఉంటాడు. కాకపోతే ఇక్కడ కుజదృష్టి ఉంది, గురు దృష్టి ఉంది, లగ్నాధిపతిపై కుజదృష్టి ఉంది, లగ్నాధిపతిపై గురు దృష్టి కూడా ఉంది. సో కాబట్టి ఇతని యొక్క రంగు ఏ విధంగా ఉంటుంది అంటే, నలుపు, ఎరుపు, కొద్దిపాటి పసుపు మిళితమైనటువంటి ముదురు రంగులో ఉంటుందన్నమాట. ఇక్కడ గురువు కంటే కుజదృష్టి ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి అంటే ఎరుపు, నలుపు కలగలిపినటువంటి రంగు వీరికి ఉంటుంది. ఇక మనం వీరి యొక్క బలం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క బలము, వీరు చూడడానికి సాధారణంగా కొంచెం బలహీనంగా కనిపించినా కూడా శారీరక బలం కంటే మానసిక బలం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే చిన్నప్పటికంటే వయసు పెరిగే కొద్దీ వీరు కొంచెము దృఢంగా కనిపిస్తారు. అంతేకాకుండా శరీరంలో కాంతి కూడా పెరుగుతుంది. ఇక వీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటే చాలా దృఢమైనటువంటి సంకల్పం ఉంటుంది. ఆ పని చేసేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. కష్టపడి అనుకున్నది సాధించగలుగుతారు. ఇక కుజుని యొక్క శక్తి ఉంటుంది, గురుని యొక్క విచక్షణ కూడా ఉంటుంది. కాబట్టి ఇది వీరికి ప్రధానమైనటువంటి బలం. వీరి యొక్క ఆలోచనలే వీరికి మొదటి బలమైన విషయం. ఇకపోతే వీరి బలహీనత. వీరి బలహీనత ఏంటి అంటే, లగ్నంలో శని ఉండడం వలన చిన్నప్పుడు
చిన్న ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి వీరికి వస్తాయి. అంతేకాకుండా ఫలితాలు అనేటటువంటివి వీరికి శని ఉండడం వలన చాలా నిదానంగా వీరు చేసే పనికి ఫలితాలు నిదానంగా వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే కుజుడు చూస్తున్నాడు కాబట్టి లగ్నం పైన కుజుడి యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన వీరికి కుజుడు శని ఉండడం వలన శని నిదానము, కుజుడు వేగము, వీరిద్దరి మధ్య సమతుల్యత లేకపోవడం వలన ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. వీరు ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, ఫలితాలు లేటుగా వస్తాయి, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది వీరి ప్రధాన బలహీనత. ఇక వీరి యొక్క సుఖ దుఃఖాల గురించి తెలుసుకుందాం. వీరు చిన్నప్పుడు శారీరకంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వీరికి మోకాళ్ళు, కాళ్ళు మొదలైన శరీర భాగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక కుజుడు చూస్తున్నాడు కాబట్టి వీరికి గాయాలతో కూడినటువంటి మచ్చలు కానీ కణాలు కానీ ఉంటాయి. చిన్న చిన్న ప్రమాదాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇకపోతే వీరికి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ఈ లగ్నంలో శని అనేటటువంటిది 12వ అధిపతి అవడం వలన ఎక్కువగా ఒంటరితనాన్ని వీరు ఫీల్ అవుతూ ఉంటారు. కుటుంబానికి అప్పుడప్పుడు దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది. కుటుంబంలో ఉన్నా కూడా కుటుంబ సభ్యుల మధ్య కొంచెం దూరం అనేటటువంటిది ఉంటుంది. లోన్లీనెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ వీరిలో ఉండేటటువంటి పరిణితి వలన వీరు సుఖమయ స్థితికి వస్తారు. ఆలోచన సరళి అనేటటువంటిది వీరి యొక్క తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటిది తగ్గిపోయి గురువు యొక్క విచక్షణ పెరిగి వీరు మంచి నిర్ణయాలు తీసుకొని వీరి యొక్క ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. వీరు చేసే పనులు కూడా ఫలితాలు నిదానంగా వచ్చినప్పటికీ కూడా వీరికి అనుకూలంగా వస్తాయి. దేహ సుఖం అనేటటువంటిది వయసు పెరిగే కొద్దీ వస్తుంది. ఇక స్వభావం. వీరి యొక్క స్వభావం ఎలాగా ఉంటుంది అంటే కొంచెము కోపం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆలోచనలు అనేటటువంటి చాలా నిదానంగా చేస్తూ ఉంటారు. ఒకసారిగా చేయరు. చాలా నిదానంగా ఒక పని చేయాలి అంటే చేద్దాంలే అనేటటువంటిది ఆలోచన స్వభావం వీరికి ఉంటుంది. అయితే కుజుని యొక్క దృష్టి కూడా ఉండడం వలన ఒక్కోసారి అనుకోకుండా ఏమి ఆలోచన లేకుండా చేస్తూ ఉంటారు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అది తీవ్రతరం కావు. ఎందుకంటే గురు దృష్టి కూడా ఉండడం వలన ఏమైంది అంటే వాటి యొక్క నష్టం అనేటటువంటిది తగ్గుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. వీరు అప్పుడప్పుడు ఉద్రేకానికి లోనవుతూ ఉంటారు. కోపము ఉన్నట్టుండి వస్తూ ఉంటుంది. అయితే కోపము వస్తే అంత తేలిగ్గా తగ్గదు. కాబట్టి వీరు చాలా వరకు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు. శాంత స్వభావం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. వీరు ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాల వలన వచ్చేటటువంటి ఆ సమస్యల వలన ఉన్నట్లుండి ఉద్రేకానికి లోనవుతూ ఉంటారు. కాకపోతే గురుని యొక్క దృష్టి ఉండడం వలన వీరు వాటి వలన వచ్చేటటువంటి సమస్యలను ఎదుర్కోగలుగుతారు, నష్టాన్ని తగ్గించుకోగలుగుతారు. ఇవి మొదటి భావం యొక్క ఫలితాలు. అయితే ఇప్పుడు ఈ నవాంశలో కూడా ఒకసారి చూస్తే కుజుడు ఇక్కడ బలహీనంగా ఉన్నాడు, ఇక్కడ కూడా బలహీనంగానే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ బలహీనంగా ఉండేదాని అంటే ఇక్కడ నీచలో ఉన్నా కూడా శని చూస్తున్నాడు కాబట్టి లగ్నాధిపతి కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నీచభంగం అయ్యింది. ఇక్కడ వర్గోత్తమం అయ్యింది. కాబట్టి కుజుని వలన అంత పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. రవి కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నారు, ఇక్కడ మీన రాశిలో ఉన్నాడు, మిత్రక్షేత్రాల్లోనే ఉన్నాడు. కాబట్టి ఆ మొదటి భావ కారకుడు కూడా బాగానే ఉన్నాడు. ఇక తుల ఇక్కడ నవాంశలో లగ్నము తులలో ఉంది, దీనిపైన గురు దృష్టి ఉంది కాబట్టి లగ్నం కూడా బలంగానే ఉంది. కాబట్టి ఇతను వయసు పెరిగే కొద్దీ
వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క శరీర కాంతి, వీరి యొక్క సుఖము, వీరి యొక్క జ్ఞానము మరిన్ని కూడా పరిడరిల్లే అవకాశం ఉంది. వీరు వయసు పెరిగే కొద్దీ మంచి సుఖమయ స్థితిలోకి వస్తారు. ఇది ఈ యొక్క జాతకుని యొక్క మొదటి భావం యొక్క పూర్తి విశ్లేషణ. మీరు నా క్రిందటి వీడియో చూస్తే ఈ యొక్క భావచక్రం గురించి తెలుస్తుంది. ఈరోజు నేను మొదటి భావం గురించి పూర్తిగా తెలియజేశాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను రెండవ భావం, దీని విధంగానే రెండవ భావం గురించి నేను పూర్తిగా వివరణ ఇస్తాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, చేయాలనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.